from where did you start again? Seduna. Oh, from Seduna, yeah. హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రణాళిక వ్లాగ్స్. మనం ఇప్పుడు డే 3లో ఉన్నాం. మనం ఇప్పుడు కోకిబిట్లు వెళ్తున్నాం అనమాట. దారిలో ఆస్ట్రేలియన్ గ్రేటెస్ట్ బైట్ చూసుకుంటూ వెళ్ళిపోతాం. మనకి వెళ్తుండగా ఇతను కనిపించాడండి. ఇతని పేరు డేవిడ్. ఏంటి అబ్బా ఈ ఎడారిలో, అది కూడా మనోడు చిన్న ఇది సైకిల్ లాంటిది పట్టుకుని తోసుకుంటూ పోతున్నాడు ఏంటా అని అడిగాను. ఎవరండి అసలు మీరు అని. ఇతను ఏంటంటే సెడూనా నుంచి నార్స్మ్యాన్ వరకు నడుస్తున్నాడు. దాని డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నారు? 1200 కిలోమీటర్స్. 1200 కిలోమీటర్స్ నడుస్తున్నావు, అది ఎడారిలో. మేమైతే ఫస్ట్ షాక్ అయ్యాం. సినీ కాదని చెప్పి ముందు కోకోనట్ బాటిల్ చేతిలో పెట్టాం. ఎందుకంటే అసలు ఏమీ దొరకవండి దారిలో. మా కార్లో వెళ్తేనే ఒక 100 కిలోమీటర్స్కి ఫ్యూల్ స్టేషన్ ఉంటుంది. ఇంకా అక్కడే ఏమన్నా మనకు కావాలంటే కొనుక్కోవడం, తీసుకుని వెళ్ళిపోవడం అంతే. ప్లస్ అందులోని బయట ఎండ ఎలా ఉందో తెలుసా? ఓ పక్కన మన ఈగలు అసలు టార్చర్ అనమాట. కానీ ఇలాంటి వెదర్ కండిషన్స్లో అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు చూడండి, అదైతే అసలు హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. పాపం వాష్రూమ్స్ ఉండవు. వాష్రూమ్స్ మామూలుగానే వర్స్ట్గా ఉంటాయి అక్కడ ఈ బయట అవుట్స్కట్స్లో. ఇతనికైతే అలా వాష్రూమ్సే లేవు. ఇంకా ఎక్కడో అడవిలో పడుకుని అక్కడ లేచి వెళ్తున్నాడు. అంటే అసలు అలా చెప్పడానికే మాకు చాలా మేము చూసినప్పుడైతే మాకు మైండ్ పోయింది. ఇతను చూశారు కదా, ఇప్పుడు ఇంకొక అతను వస్తాడు చూడండి, మీకు ఇంకా మైండ్ పోద్ది. So g'day, it's midday on the 165th day walking of my entire lap of Australia. Again, this is Pranal and Pavalika, and my name's Simon, aka Captain Australia. So we're in the middle of the Nullarbor. ఈయన పేరు వచ్చేసి సైమన్ అన్నమాట. ఇందాక మనం చూసిన అతని పేరు డేవిడ్. డేవిడ్ ఏమో యూనిసెఫ్ అండ్ వరల్డ్ పీస్ కోసం నడుస్తున్నాడు అతను. కానీ ఈయన మొత్తం పర్పస్ మీకు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయిపోతారు అబ్బా. కానీ ఈయనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇతను ఈ వయసులో ఇంత చేస్తున్నాడు అంటే దానికి ఒక కారణం ఉందన్నమాట. అది ఏంటంటే యాక్చువల్గా ఈయన ఒక క్యాన్సర్ పేషెంట్. ఈయన క్యాన్సర్ని జయించి ఇంకెవరు, ముఖ్యంగా పిల్లలు దానికి బారిన పడకూడదు, పడిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి అనే ఒక లక్ష్యంతో ఇతను రోడ్డు మీదకి వచ్చాడు. ఏమని అంటున్నాడంటే అతను, నాకు క్యాన్సర్ నేను జయించాను, బట్ అది మళ్ళీ తిరిగి రావచ్చు. నేను ఉన్నలోపే ఈ పని చేయాలి, అందుకోసమే నేను ఇది స్టార్ట్ చేశాను. మేము అతను కలిసేటప్పటికి ఇది 164th 165th డేనో. ఇంకా అతనికి మొత్తం ఆల్ ఓవర్ ఆస్ట్రేలియా నడవడానికి ఆల్మోస్ట్ ఇంకో 400 days పడుతుంది. దాని టోటల్ కిలోమీటర్స్ వచ్చేసరికి 16,000 కిలోమీటర్స్ నడుస్తున్నాడు అతను. అంటే బ్రిస్బేన్లో స్టార్ట్ అయిన మనోడు మళ్ళీ బ్రిస్బేన్ నుంచి న్యూ సౌత్ వేల్స్ అంటే సిడ్నీ నుంచి విక్టోరియా అంటే మెల్బర్న్ తర్వాత ఎడిలైడ్ తర్వాత వెస్ట్రన్ ఆస్ట్రేలియా పర్త్ తర్వాత నార్థన్ టెరిటరీ డార్విన్ నుంచి మళ్ళీ అలా క్రెయిన్స్ నుంచి టౌన్స్ వెళ్ళి మళ్ళీ బ్రిస్బేన్ వెళ్తే ఈయన మొత్తం ఆల్ రౌండ్ ఆస్ట్రేలియా ఒక ట్రిప్ అవుతుందన్నమాట. ఇతను ఇంత కష్టపడి చేసేది ఏంటంటే చిల్డ్రన్ కోసం, ఎవరైతే క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఫండ్స్ రైజ్ చేసి వాళ్ళని కాపాడటం కోసం చేస్తున్నాడు ఇతను. అసలు ఇతను కలిసినప్పుడు మేమైతే మాకు మాటలు లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము మెల్బర్న్ టు పర్త్ వెళ్తున్నాం, సరదాగా 14 days టూర్ వెళ్తున్నాం. ఇలా నేను మా వైఫ్ నేను మా జాబ్లో చెప్పిన పౌలిక తన జాబ్లో చెప్పిన అందరూ ఓ వావ్ అన్నారు. మేము అనుకున్నాం మేమేదో పెద్ద గొప్ప పనే చేస్తున్నామని. కానీ వీళ్ళని చూసిన తర్వాత మాకు అనిపించింది మనం నథింగ్. అసలు వీళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత అండి చెప్పండి. మన దగ్గర 10 రూపాయలు ఉంటే ఒక 10 రూపాయలు ఇవ్వడానికి కష్టపడతాం. అలాంటిది ఇతను అంటే తనకు వచ్చింది అంటే గ్రేట్ కదండి. ఇప్పుడు అతనికి 3 పిల్లలు 2 పిల్లలు అబ్బాయిలు. వాళ్ళంట ఇతను నడిచిన తర్వాత వాళ్ళ స్కూల్ హాలిడేస్లో వచ్చి దారిలో కలుస్తారంట. కలిసి కొంచెం ఎంతో కొంత దూరం నడిచి అతనితో పాటు అంటే మరి ఉండాలి కాబట్టి, ఎందుకంటే వాళ్ళ కోసం ఆగడు కదా ఎవ్రీడే. అండ్ అందులోని తను డేకి మినిమం 35 kilometers నడవాల్సిందే వాట్ ఎవర్. మళ్ళీ అతను అసలు ఇంకో హైలైట్, అసలు ఈయన్ని ఎంత పొగుడినా తక్కువే. ఇతనికి ఏమున్నది అంటే ఇతను చూడండి, ఇతను ప్లానింగ్ కూడా చూడండి. వెనకాల ఇతనికి బండి ఉందో చూసారా, అది మొత్తం డిజైన్ చేసుకున్నాడు అతను. ఇతనే డిజైన్ చేసుకుని ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా కావాలి సోలార్ ప్యానెల్స్, శాటిలైట్ ఫోన్ అండ్ స్టార్లింక్, ఇలాన్ మస్క్ మామది వైఫై. ఇతను పొద్దున్న మార్నింగ్ కాడి నుంచి ఈవినింగ్ వరకు
అప్డేట్లు ఇస్తానే ఉంటాడు. అంటే ఫండ్స్ అంటే ఏదో సైలెంట్గా వెళ్ళిపోయి తిరగటం కాదు, అప్డేట్ ఇస్తానే ఉంటాడు, రోజుకి ఫండ్స్ రేస్ చేస్తానే ఉంటాడు. అసలు అంటే మేము యూట్యూబ్ ఛానల్ పెట్టి 4 వీడియోలు తీయడానికే కింద మీద పడిపోతుంటే మనోడు నడుచుకుంటూ ఒక పడుకోవడానికి స్పేస్ ఉండదు, ఒక వాష్రూమ్ ఉండదు, ఇది దొరికిందే ఇక్కడి నుంచి దొరికిందే తింటూ అట్లా అసలు బాబోయ్ మాకైతే మతిపోయింది. మీ అదే చెప్తున్నాను అతను, ఒరే బాబోయ్ మీరు దేవుళ్ళు, మేము ఎందుకు పనికిరాము అంటే మేము చాలా అనుకుంటాం. ఎందుకంటే మీకు ఆ రోడ్డు మీద పక్కన నుంచుంటేనే భయం వేస్తుంది. మీకు మొత్తం ట్రక్స్ వెళ్తూ ఉంటాయి, ఎంతలా వెళ్తాయంటే ఆ సౌండ్కి మనం పక్క నుంచి నడవాలంటేనే భయం వేస్తుంది. కారు నుంచి పక్కన వెళ్తేనే మనకి షేక్ అయిపోతాం. అంత పెద్ద 42 మీటర్స్ ట్రక్స్ ఫాస్ట్గా 110 జోన్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. అలాంటిది తను ఇంకా నైట్ అయితే నిద్ర పట్టదంట అతనికి ఒక్కొక్కసారి, ఎందుకంటే ఆ సౌండ్స్కి సప్ అని వస్తూనే ఉంటాయి కదండి. అంటాడు అలా ఏదో ఇంకా అలవాటు అయింది ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడైనా నడవచ్చు ఇండియాలో. ఇప్పుడు ఇతను నడిచింది ఇంకెవరైనా ప్రపంచంలో నడిచి ఉండొచ్చు, ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీలో నడవచ్చు. కానీ ఏంటి అక్కడ మనకి కొంచెం అట్లీస్ట్ చిన్న పల్లెటూరు ఏదో తగులుతూ ఉంటుంది. ఇప్పటికి ఇక్కడ ఏంటనుకుంటున్నారు అసలు, మీకు ఆల్మోస్ట్ మీరు సెడూనా దాటితే, ఇప్పుడు మా వీడియోలు చూస్తేనే మీకు అర్థమైపోద్ది, సెడూనా దాటితే మళ్ళీ నార్త్మ్యాన్ వరకు ఎవ్రీ 150-110 కిలోమీటర్స్ తప్ప మీకు రోడ్ హౌస్ తప్ప ఇంకేమీ ఉండవు మధ్యలో. ఒకసారి నువ్వు రోడ్ హౌస్ దాటి బయటికి వెళ్తే ఇంకా మీకు మళ్ళీ ఇంకో 150 కిలోమీటర్స్ వరకు ఏమీ ఉండవు. ఫుడ్ ఉండదు. అంటే ఫుడ్ ఎంత మనోడికి ఆ బండిలో ఇప్పుడు ఎంత మోసుకెళ్ళారు కదండి, ఇప్పుడు ఎంత మోసుకెళ్తే అంత పట్టుకుని వెళ్ళాలి కదా. సో వాళ్ళు కూడా లిమిటెడ్గానే పట్టుకెళ్తున్నారు. కానీ తను అంటే తన కోసం కాకుండా ఇప్పుడున్న కిడ్స్ కోసం నేను చెయ్యాలి, నేను ఫండ్స్ రేస్ చేయాలి, నేను బతుకున్నంత ఇప్పుడన్నా నేను ఎప్పుడు ఉంటానో మనకు తెలియదు, నేను ఉన్నంత వరకు అన్నా నేను ఎంతో కొంత రేస్ చేయాలని ఆయన చేస్తున్నాడు చూడండి. అదైతే అసలు ఇంకా అది మనం ఎవరితోని పోల్చలేము. అంటే నా లైఫ్లో నేను చూసిన అతిపెద్ద గొప్ప మనిషి అంటే ఇతనే. ఎందుకంటే నేనైతే చేయలేను. ఇది ఆస్ట్రేలియన్ గ్రేటెస్ట్ బైట్ అంటారు దీన్ని. ఇంకా మన మెయిన్ సముద్రం ఇక్కడ మొత్తం ఈ మంత్ స్టార్ట్ అయితే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ సీజన్స్లో వేల్స్ వస్తాయి. ఇక్కడ చూసే వేల్స్ ఇంకెక్కడా చూడం. కానీ మే ఇదేగా స్టార్టింగ్ మే. సో ఇక్కడ మాకైతే కనిపించలే, మేము 2-3 స్టాప్లు ఆగాం. క్లిఫ్ అయితే ఇక్కడ దాకా ఇరిగిపోయింది, లోపల వరకు వచ్చేసింది దాకా. సో సీ లెవెల్ చూడండి ఎంత కింద ఉందో డైరెక్ట్. అవి మీకు ఇంత డ్రోన్ షాట్స్లో వస్తాయి, అప్పుడు చూద్దరు కానీ ఎలా ఉంటుంది. చాలా వచ్చాయి ఇంకా ఉన్నారా కనిపించండి. ఇక్కడ ఫోటో చాలా బాగా వస్తుందా అప్పుడు.
ఆల్మోస్ట్ వచ్చేసినాం గైస్. ఇప్పుడు మనం బార్డర్లో ఉన్నాం అనమాట. సౌత్ ఆస్ట్రేలియా ఇంకా వెస్ట్రన్ ఆస్ట్రేలియా బార్డర్. సౌత్ ఆస్ట్రేలియా క్రాస్ చేసుకొని వెస్ట్రన్ ఆస్ట్రేలియా బార్డర్కి వెళ్తుంటే అంటే మాకు చెప్పారనమాట ఇక్కడ బార్డర్లో ఆపి ఫ్రూట్స్ అవన్నీ తీసేస్తారు అంటే మేము నమ్మలే. కోవిడ్ టైంలో ఉండింది కానీ ఇప్పుడు ఎందుకు ఉంటుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు కూడా ఉంది. ఆపి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హనీ డిక్లేర్ చేస్తే వదిలేస్తారు అనుకున్నాము, కానీ కాదంట. డిక్లేర్ చేయాలంట. వాళ్ళు ఈధర్ మీరు తినేయండి లేదంటే పడేయండి, 2 ఆప్షన్స్ ఇచ్చారు. మనం కార్ నిండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి అనమాట. ఇంకా అన్నీ తీసేసినాము, తిన్నన్ని తినేసి మిగతావి తీసేసినాం అనమాట. ఇక్కడ బార్డర్లో ఫ్యూయల్ స్టేషన్ ఉంది. ఈ ఫ్యూయల్ స్టేషన్లో చూడండి ఒకసారి, క్యాంగరూ ఇంకా వెజిమైట్. ఇక్కడ ఉండే క్యాంగరూస్, ఇక్కడ ఎక్కువ మంది తినేది వెజిమైట్. మాకైతే అస్సలు నచ్చదు ఆ వెజిమైట్. ఈ ఫ్యూల్ స్టేషన్లో మాత్రం ఫ్యూల్ అయితే కొట్టించుకోకండి. ఇక్కడ $3 per లీటర్ ఉంది. దీని తర్వాత 13 కిలోమీటర్స్ ఇంకో ఫ్యూల్ స్టేషన్ ఉంది, అక్కడ 250. అది అసలు ఎప్పుడు చేంజ్ అవ్వంట. ఏదో బార్డర్ టౌన్ అని చెప్పి మనం కొత్తగా వచ్చిన వాళ్ళందరూ అక్కడే కొట్టించుకుంటారు గమ్ముని, ఎందుకు ఉంది కదా అని. బట్ ఎదురు ఇంకో 13 కిలోమీటర్స్కి ఉంది, అక్కడ కొట్టించుకోండి, అది బెస్ట్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ, బాయ్.